ఓం శాంతి. మనం ఇప్పుడు జల కన్యల కోసం తెలుసుకుందాం. అసలు ఈ కన్యల తాలూకా జల కన్యలు అంటే ఏంటి, వాళ్ళ యొక్క విశేషతలు ఏంటి అనేది మనం ఈ జ్ఞానం ద్వారా తెలుసుకుందాం. మన బ్యాక్గ్రౌండ్ ఇవి ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ని, ఇది అలాగా. అదేవిధంగా ఇక్కడ ఇది మన పొట్టి శ్రీరాములు గారు జయంతి సందర్భంగా ఆయన మన ఆంధ్రప్రదేశ్ కోసం చాలా శ్రమించి ఆ ఆత్మ శరీరాన్ని కూడా త్యాగం చేసింది. పట్టుదలతోని ఆంధ్రప్రదేశ్కి ఒక చిన్నదైన స్వతంత్రం తీసుకొచ్చింది. ఆ రహస్యం మన శ్రీశ్రీ గారి కోసం. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తి ఉందన్నమాట. మన భారతదేశం అంత శక్తి కన్నా భూమి. మనం జలకన్యల కోసం చెప్పుకున్నాం కదా. అంటే జలకన్యలు అంటే ఏంటంటే కన్యలు. అక్కడ ఇప్పుడు మన దేవతామూర్తులు ఉన్నారు, ఎంతోమంది దేవతలు ఉన్నారు, స్త్రీమూర్తులనే చూపిస్తారు. కానీ వాళ్ళు అందరూ కన్యలే, వాళ్ళు పురుషులు కాదు. వాళ్ళందరూ ఏంటంటే ఒక సోల్స్ అనమాట, ఆత్మలు అనమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళు అంటే అందుకేంటంటే కన్యల్ని స్త్రీలను రక్షించినట్టు చూపించారు మనకు. అందులో కూడా ద్రౌపదిని రక్షించినట్టు. అంటే స్త్రీ ఏంటంటే సహనం ఎక్కువ అనమాట. పురుషుడు తప్పు చేసేయగలడు, ఎందుకంటే ఏదైనా చేయగలడు, ధైర్యం ఉంటుంది. కానీ స్త్రీ చెయ్యాలి, ఒక కలయాలి, ఏదైనా చెయ్యాలంటే 1-2 సార్లు భయపడుతుంటుంది అన్నమాట. ఎందుకంటే స్త్రీ చేయలేదు, చేస్తే తన జీవితం ఇదైపోయినట్టే. పురుషుడు అలా కదా, ఎంతమంది స్త్రీకి అందుకే కృష్ణ చూపించారు మనకి. అంటే ఈ విధంగా ఏంటంటే మనసుకి శరీరానికి దగ్గర సంబంధాలు ఉంటాయి అన్నమాట. అయితే ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసారు జోరస్వర్గ్, ఇక్కడ ఎలాగున్నాయి, అదొక చిన్నది, అది పెద్దది. ఇప్పుడు రెండు ఎలాగ ఉంది, ఈ పెద్దది వెళ్ళి చిన్నదాన్ని పడుతుంది. అందుకే చిన్నదాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయగలదు. ఆత్మ చాలా చిన్నదే కానీ అతి శక్తివంతమైంది. భగవద్గీతలో చెప్పాడు కదా, అణువు కంట అణువైంది ఆత్మ అని చెప్పారన్నమాట. కానీ అలాగా నేను అంత పెద్దవాడిని కదా, నేను దుర్యోధనుడు, నేను పెద్దవాడిని అహంకారంతో బెరవీగాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ధర్మం వైపు నిల్చున్నాడు కృష్ణుడు. అందుకే ఏంటంటే ఇక్కడ స్త్రీలు అనేటప్పుడు రక్షకుడు అన్నమాట, ఎవరో పరమాత్ముడు. అందుకే కన్యలు అన్నారు. అంటే కన్యలు ఏంటంటే వాళ్ళు ప్యూరిటీలో ఉంటారు. ఈరోజు సమాజంలో కన్యలు ఏంటంటే ఎలాగున్నారు, అందుకే ఇక్కడ పరమాత్ముడు ఏంటంటే వీళ్ళందరి జ్ఞానాన్ని నింపుతూ ఒక ప్యూరిటీగా పవిత్రంగా తయారు చేస్తున్నారు. జ్ఞానం లేని స్త్రీలు చాలామంది మోసపోతుంటారు. జ్ఞానం ఉన్న స్త్రీలు ఏంటంటే తనను ఎలా రక్షించుకోవాలి అని అంటారు. అక్కడ ఏమంటారు, తన మానాన్ని ఎలా రక్షించుకోవాలంటారు. మానం అనేది ఏంటంటే ఇది కాదు, అది ఆత్మరక్షణ అన్నమాట. అందుకే ఏంటంటే ఆత్మరక్షణ కావాలి. ఈ రోజుల్లో ఆత్మను ఏం చేస్తున్నా, ఆత్మహత్య దాడులన్నీ చేస్తున్నారు. అంటే ఆత్మ చావు లేదనే విషయం వాళ్ళకి తెలుసు కనుకే మళ్ళీ జన్మను తిరుగుతుంది కనుక వాళ్ళు ఇమీడియట్లీ దానికి త్యాగిస్తున్నారు అన్నమాట. దాన్ని టార్గెట్ చేసుకున్నారు. కానీ భారతదేశం చాలా గొప్పది. భారతదేశంలో ఎంతో మహాత్ములు, ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు కనుక శాంతి స్వరూపులు కదా. దీనికి ముందు దీంట్లో మీకు చెప్పాను తాబేలు కోసం. తాబేలు ఎలాగే